మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్ లో, ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మంత్రి దగ్గర మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగనన్న చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉండే అర్హమైన అందరికీ అందే విధంగా చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వారి మేనిఫెస్టో వాళ్ళని మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు అంటే తప్పటడుగులు వేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. మనం వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం, ఇది చేశాం అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పటడుగు వేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈ రోజు మీటింగ్ పెడితే 50 మంది రావాలి, 500 మంది రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకి సమస్య వచ్చినా, ఒక మహిళకి సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగన్ వచ్చినా, జగనన్న పార్టీలో ఉన్నా, మేము వచ్చినా ఈ రోజు ఐజీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఏ విధంగా విలేజ్ లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు, గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈ రోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాము, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రా అవసరమా? పడితే జనం ఎవరికి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. అనుభవం ఉంది, విషయం ఉంది, విస్తరణ కట్టుందని చెప్పిన చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలి కొలగలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటకు పడే విధంగా విద్యార్థుల ప్రదర్శన తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దవాడికి మద్యం ఇస్తే చాలని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఈ రోజు మీరు చూస్తే ఈ కల్తీ ఈవీఎంల వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు, పిల్లలకి కల్తీ భోజనం పెడుతున్నాడు. జగనన్నేమో గోరుముద్ద అంటూ
5 రోజులకి 5 రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు బొద్దింకి వేసిన భోజనం, చెర్రి వేసిన భోజనంతో ఈ రోజు ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. పోనీ క్వాలిటీ మందిస్తానని మందుబాబుని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు కల్తీ మద్యంతో వారి ప్రాణాలను ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరు అందరూ కూడా కళ్ళలా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. 3 కోతుల బొమ్మలు ఉన్నాయి చూసారా? చెడు చూడము, చెడు మాట్లాడము, చెడు వినము. ఈ కోతి బొమ్మలు చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న 3 నాయకులు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడిపోతున్నా కళ్ళు కనిపించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గొగ్గోలు పడుతుంటే, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే, కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈ రోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమి వినపడనట్టు చెవులు మూసుకొని కూర్చొని ఉంటాడు లోకేష్ బాబు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన, మర్డర్ చేసిన, ముక్కలు చేసిన ప్రశ్నించడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు. సుగాలి ప్రీతి గురించి అధికారులకు రాగడానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు. అంటే తనకేమీ పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటారు. ఈ ముగ్గురిని చూస్తుంటే ఈ 3 కోట్ల వ్యవహారాన్ని గుర్తొస్తుంది. నిజంగా ఎంత బాధాకరమైన సార్ మీరు ఆలోచించండి. సినిమా స్టార్ ని అభిమానించే వాళ్ళు హోనం చేసుకొని జోబులు చిల్లు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వీళ్ళని కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా, చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టోని పట్టుకున్నారు. ఇద్దరు కూడా బాండ్లను అడిగేది సంతకాలు పెట్టి ప్రమాణం చేస్తున్నాము 2024 ఎన్నికల్లో మేము గెలవగానే జూన్ నుంచే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేదవాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు 7 దాటక ముందు 8 మల్లన 7 దాటిన తర్వాత బోడి మల్లన చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు. అండ్ ఈ రోజు ఆదివారం సురేష్ గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళు. అవునా కదా? విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉండాలి అనేది ఆదివారం సురేష్ గారిని చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని జగనన్న కలలు కన్న విధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చక్కగా చదువుకొని ప్రపంచంలో పోటీ పడి నిలబడి తమ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకోవాలి అని జగనన్న కలలు కన్న విధంగా అమ్మ ఒడితో ప్రారంభించి స్కూల్స్ నాడు నేడు కింద రెనోవేట్ చేసి వాళ్ళకి చక్కటి జగనన్న కోరుకుందుతో పౌష్టికమైన ఆహారం ఇస్తూ చదువుకోవడానికి మంచి బుక్స్ విత్ డిక్షనరీతో ఇస్తూ గౌరవమైన ఒక స్కూల్ యూనిఫామ్ తో
ముఖ్యంగా ఆడపిల్లల కోసం రన్నింగ్ ట్యాప్స్ ఉన్న బాత్రూమ్స్ కట్టించి ఈరోజు స్కూల్స్ ని ఏ విధంగా రెన్యువేట్ చేయించి ఒక చక్కటి చదువును అందించి చిన్న పిల్లలు కూలీలుగా మారకుండా చక్కటి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే విధంగా చేయాలనుకున్నారు. జగనన్న పేర్కొన్న దాన్ని తూచా తప్పకుండా ఆదిమూలం సురేష్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో ఒకసారి స్కూల్స్ కి వెళ్తే మీకు అర్థమవుతుంది. అలాంటిది నిన్న చంద్రబాబు నాయుడు